మేడం మనం చూసాం ఇటీవల రాజకీయ పరిణామాలు చాలా దారుణంగా మారిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అనూహ్య విజయం సాధించిందో ఆ తర్వాత తెలంగాణలో విభజన చట్టంలోని హామీల పరిష్కారం, అపరిష్కృతంగా ఉన్న హామీల పరిష్కారం కోసం తెలంగాణలో అడుగు పెట్టారు. తెలంగాణలో ప్రజలు చూపించిన ఆదరాభిమానం ఇవన్నీ కలుపుకొని అప్పటి వరకు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల కామెంట్లు ఎందుకని ఇలాంటి కామెంట్లు చేశారు? అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ బేస్ వాళ్ళ ఒక రకంగా వాళ్ళ బతుకు ఏంటి అని అంటే సెంటిమెంట్తో రాజకీయాలు రగించడం అంతే. వాళ్ళ చేతనైంది అదే. ప్రజలకు ఏదో మంచి చేసి మేము రాజకీయాల్లో ఉండాలి, ప్రజలను అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి మేము రాజకీయాల్లో ఉండాలి, రాబోయే తరాలకు మేము మంచి చేసి రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి తత్వం కాదు వాళ్ళది. ఎంతసేపు కూడా విద్వేషాలని రగల్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి అలాంటి రాజకీయం చేస్తేనే మేము బతికి బట్టగట్టగలుగుతాం అని అనుకుంటారు వాళ్ళు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆయన అది బిలీవ్ చేయడు, ఎవడన్నా చేస్తానన్నా కూడా దాన్ని కానివ్వరు ఆయన. అందుకనే ఇవాళ రోజున ఏమైపోయింది అంటే మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అక్కడ ఎప్పుడైతే అధికారంలోకి రాగానే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులతో సహా ఎప్పుడైతే మాటలు అవి సాగాయి, ఎస్ ఈ సమస్యలన్నీ ఉన్నాయి, వీటిని పరిష్కారం దిశగా మనం తీసుకెళ్లాలి అని ఆలోచన చేసినప్పుడు తర్వాత వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. తెలంగాణతో ఉన్నటువంటి విభజన సమస్యల మీద కూడా మనం మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాశారు. దానికి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. ఇద్దరు కూర్చున్నారు, మాట్లాడుకున్నారు. కూర్చుంటారు అని తెలిసిన రోజునే చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే మీరు ఎట్లా స్పందిస్తారు అని అంటే నిరంజన్ రెడ్డి గారు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాస్తే ఎందుకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి అని అంటే నీలాగా చేతులు కట్టు కూర్చోవాలా, నీలాగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలా, నీలాగా గొడవలు పెట్టాలా, ఆఖరికి అంటే మనం మర్చిపోదామండి కోవిడ్ టైంలో ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి అంబులెన్స్ వస్తుంటే ఆపేశారు. మానవీయ కోణంలో కూడా ఆలోచించకుండా ఆపేశారు. ధాన్యం లారీలు వస్తుంటే ఆపేశారు. తప్పు కదా ఇవన్నీ? రాష్ట్రాలుగా మనం విడిపోయి ఉండొచ్చు కానీ అన్నదమ్ములుగా కలిసే ఉన్నాం కదా. ఆంధ్రప్రదేశ్కి నొప్పి తగిలితే మనం అయ్యో అని అన్నాం కదా, తెలంగాణకి నొప్పి తగిలితే అయ్యో అని ఆంధ్ర వాళ్ళు అన్నారు కదా. ఇవాళ రోజున ఆంధ్ర వాళ్ళతో నాకేమన్నా లొల్లా, లేకపోతే తెలంగాణ వాళ్ళతో వాళ్ళకేమన్నా లొల్లా? ఏం లొల్లి లే, ప్రజలు బాగానే ఉన్నారే, మీకెందుకంత ఇబ్బంది అవుతుంది? వాళ్ళ రోజున ఒక్కొక్కళ్ళు బయటకు తెలంగాణలో తెలుగుదేశం ఎట్లా వస్తుంది, నీ జాగిరా నువ్వు రాసి తీసుకున్నావా? తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చలో రండి మీ కెమెరా తీసుకుని వెళ్దాం, రాష్ట్రంలో ఏ మూలన అంటే ఆ మూలన వెళ్దాం, ఏ గ్రామం అంటే ఆ గ్రామం వెళ్దాం. రోడ్లు వేసింది మేము, స్కూళ్ళు కట్టింది మేము, కాలేజీలు కట్టింది మేము, గుళ్ళు కట్టింది మేము, ఫ్లైఓవర్లు వేసింది మేము, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టింది మేము, బావులు తవ్వించాం ఊర్లలో, నల్ల కనెక్షన్లు పెట్టించాం ఊర్లలో. ఆడపిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళకి ఏమంటారు అని అంటే రిజర్వేషన్లు కల్పించాం ఉన్నత విద్యలో. ఏ తలకు మాసిన సన్నాసులు వచ్చి వాళ్ళు ఒక్కొక్కడు మాట్లాడతాడు తెలంగాణ ప్రాంతానికిట ఏదో అన్యాయం చేసంట. 10 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అన్యాయం ఏంటో, 10 ఏళ్లలో నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో, అంతకు ముందర మేము ఉన్నటువంటి టైంలో మేము చేసినటువంటి అభివృద్ధి ఏంటో ఒకసారి కూర్చొని మాట్లాడదాం.